తెలంగాణలో జనసేన వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది. హైదరాబాద్లో నవనిర్మాణ సంకల్ప సభకు అనుమతి నిరాకరించింది హైకోర్టు. అదే సమయంలో పవన్ ప్రెస్ మీట్ పెట్టి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ అనేది కాంగ్రెస్ నేతల జాగీర్ కాదన్న పవన్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లిస్తున్నారు. దీంతో తెలంగాణలో పవన్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయ వేడి కొనసాగుతోంది. తెలంగాణలో జనసేన వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది. హైదరాబాద్లో నవనిర్మాణ సంకల్ప సభకు అనుమతి నిరాకరించింది హైకోర్టు. అదే సమయంలో పవన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ అనేది కాంగ్రెస్ నేతల జాగీర్ కాదన్న పవన్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లిస్తున్నారు. దీంతో తెలంగాణలో పవన్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయ వేడి కొనసాగుతోంది. ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. బాంచన్ సారు కాల్మొక్త అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంత పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక్క మాటంలా నీకు పౌరుషం చచ్చిపోయిందా? పౌరుషం చావలా? తెలంగాణ మీద ప్రేమ చావలా? అది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకుని నేనేం మాట్లాడను ప్రస్తుతానికి అని చెప్తా. ప్రజలు కోరుకున్నప్పుడు నేను మాట్లాడతా. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. పరిశ్రమల్లో ఈ లెక్కల్లో ఇంక మీరు ఎన్ని చేసినా ప్రతిదానికి ఎక్కడో చోట తెలంగాణ ప్రజలు ఇది గ్రహించాలి. ఉద్యోగాలు రాకపోయినా ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వాడిని కూడా ఉరిదీసాను పర్లా. పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది? సూరత్ లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపొచ్చిన గుజరాతీ మనుషులందరూ గుజరాతీస్ అందరూ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదంటే కుదురుద్ది అక్కడ? నాందేడ్లో ఉన్న తెలుగు వాళ్ళు, షోలాపూర్లో ఉన్న మన తెలంగాణ తెలుగు వాళ్ళు అందరూ కూర్చోబెట్టి మా మహారాష్ట్రీయులు తిరగబెడితే ఏమవుద్ది? దేశం నిలబడద్దా? దేశం ఒకటిగా ఉంటుందా? ఎంతకాలం తిడతారు? ఎంతకాలం? నాకు అలాంటి భయాలు లేవు. దేశం బాగుండాలి. అంతర్గతంగా ఇప్పుడు వేర్పాటువాదం మంచిది. ఎక్కడ దాకా? దేశ సమగ్రత భంగం కలిగినంత వరకు ఎవరు ఉండకూడదు, రాకూడదు. మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నారు? భారతదేశం అనుకున్నారు, లేదంటే పాలస్తీనా అనుకుంటున్నారు? మీరు అందరూ ఇది భారతదేశం, పాకిస్తాన్. మీ ఇష్టానికి రాకూడదు, మీ ఇష్టానికి ఏమనుకుంటారా మీరంతా? నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా. నాకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కు ఇది. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం.
ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం, మన భారతదేశంలో అంతర్భాగం తెలంగాణ.